వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు పాల్గొని అనంతరం భక్తుల సౌకర్యార్థం వైఎస్ఆర్సీపీ నాయకులు మోటుపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వైవి భద్రారెడ్డి ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ కన్వీనర్లు, వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమాన్ జయంతి మహోత్సవాల సందర్భంగా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి, ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం రామాయణంతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ హోరెత్తించారు. దేవస్థానం ప్రాంగణంలో క్యూ లైన్లు అన్ని నిండిపోయాయి. భక్తులకు దేవస్థాన కమిటీ వారు, వివిధ సేవా సంస్థల వారు పెద్ద ఎత్తున ఉచిత మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. మహిళలు పొంగళ్లు పెట్టి స్వామివారి పట్ల వారికి ఉన్న భక్తిని చాటుకున్నారు. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు లడ్డు ప్రసాదం దేవస్థాన కమిటీ వారు అందించారు. మీరు వెలిగించద్దు. కూర్చోవాలి, అందరూ కూర్చోండి పక్కన.
टिकट सिम टिकट सिम హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కుమారుడు యువనాయకుడు దామచర్ల సత్య సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం ఈవో తిమ్మన్న నాయుడు, చైర్మన్ మురళీ సుధాకర్ రావు, కమిటీ సభ్యులు సత్యకు ఆలయ మర్యాదలతో స్వామివారి శేష వస్త్రాన్ని బహుకరించారు. ఆలయ వేద పండితులు శంకరావధాని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మరియు వారి ధర్మపత్ని డాక్టర్ రమ్య హారిక గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సాయి తేజ వృద్ధుల ఆశ్రమం నివాసితులకు ఆప్యాయంగా భోజన సదుపాయం కల్పించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఇలాగే సమాజ సేవలో ముందుండి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు సాయి తేజ వృద్ధుల ఆశ్రమం, మధురానగర్, అద్దంకి. ఈ రోజు మనకి భోజనం ఏర్పాటు చేసినటువంటి వైసీపీ అధ్యక్షులు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు, డాక్టర్ రమ్య హారిక గారు, వారిది ఈ రోజు పెళ్లి రోజు. సో అందరూ మనకి అద్దంకిలో మన ఆశ్రమం ఉందని గుర్తించినందుకు ఫస్ట్ వారికి మనస్ఫూర్తిగా అభివందనలు తెలుపుతూ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పండి. అందరూ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు, మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్. పరిధిలో సోమవరపాడు గ్రామం నందు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు పాల్గొని అద్దంకి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మరియు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
అద్దంకి మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో సుమారు 10,000 ఎకరాలలో మొక్కజొన్న రైతులు సాగుబడి చేశారు. పంట దిగుబడి అయ్యాక రైతులు మొక్కజొన్న తోటలను తగలబెడుతున్నారు. దానివల్ల అనేక అనర్థాలు జరుగుతాయి. కొన్నిసార్లు పక్కన ఉన్న పొలాలకు తీవ్ర నష్టం చేకూరుతుంది అని మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించి ఎవరు కూడా పంట అయిపోయిన తరువాత ఆ వ్యర్థాలను తగలబెట్టకుండా భూమిలోనే కలియదున్నారని వారు చూపించారు. ఇలా కలియదున్నటం వల్ల భూసారం పెరిగి పంట దిగుబడి ఎక్కువ వస్తుందని ఆయన తెలిపారు. వ్యర్థాలను తగలబెట్టడం వల్ల పంటకు మేలు చేసే బ్యాక్టీరియా అమోని, భాస్వరం, పొటాషియం తగ్గిపోయి పంట దిగుబడి తగ్గుతుందని, కావున రైతులందరూ ఈ విషయాన్ని గమనించి పంట దిగుబడి అయ్యాక భూమిలోనే కలియదున్నాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో మన మండలంలో మొక్కజొన్న సాగు చాలా ఎక్కువగా చేశారు. దాదాపు 3,450 హెక్టార్లు, అంటే దాదాపు 10,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయడం జరిగింది. ఈ మొక్కజొన్న పంట హార్వెస్ట్ అయిన తర్వాత ఈ పంట వ్యర్థాలైనటువంటి ఈ ఆకులు ఈ మొత్తం కూడా తగలబెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి భూమిలో ఉండే మనకి మంచి చేసే బ్యాక్టీరియా కానీ, మంచి చేసే సూక్ష్మజీవులు కానీ, అలానే వానపాములు కానీ ఇవన్నీ కూడా చనిపోతాయి. మనకి భూమి పై పొరల్లో ఉండే నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ కూడా మనకి తర్వాత మొక్కలకు అందకుండా పోతుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా దీన్ని పంట వ్యర్థాలను కాల్చొద్దు. దీనివల్ల వాతావరణ కూడా హీట్ ఎక్కుతుంది. అదేవిధంగా మనకి ఎక్కువగా నష్టం జరుగుతుంది. పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పంట వ్యర్థాలన్నింటినీ కూడా పంట అయిపోయిన తర్వాత వెంటనే రోటావేటర్ ద్వారా భూమిలో కలిదునుకున్నట్లయితే ఇది ఈ పీచు పదార్థం మన భూమిలోకి వెళ్ళి భూమిలో కార్బన్ శాతాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి భూమిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని, వర్షం పడ్డప్పుడు ఈ పీచు పదార్థం నీటిని అంటిపెట్టుకొని భూమిలో తేమ తగ్గకుండా ఉండటానికి మనం పంట వేసిన తర్వాత నీటి ఎద్దడిని తట్టుకోవడానికి కూడా మొక్కలు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎవరూ కూడా ఈ పంట వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలిదునుకున్నట్లయితే భూసారం పెరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగర్కొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం యందు ప్రతి మంగళవారం, శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంగళవారం అన్నదాన ప్రసాదం సమర్పించిన శ్రీ అగ్రహారపు బికారి వారి కుమారుడు బాజీవలి నజీర్ బాషా గారు 300 మంది భక్తులు పాల్గొన్నారు. ప్రతి శనివారం, మంగళవారం జరుగు అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిరిగా పాల్గొని స్వామిని సేవించి అన్నదాన కార్యక్రమంకు విరివిరిగా విరాళాలు ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. సదా స్వామివారి సేవలో మద్దినేని శ్రీనివాసరావు కార్యనిర్వహణ అధికారి మరియు గుంజి శ్రీనివాసరావు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. అద్దంకి పట్టణంలో ద్వారకా నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వల్లపు పుల్లయ్య 60 సంవత్సరాలు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన మోటార్ బైక్ పై వెళ్తుండగా కారు ఢీకొన్న సంఘటనలో పుల్లయ్య అక్కడికక్కడ మృతి చెందాడు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.